బీసీ డిక్లరేషన్తో రాష్ట్రంలో బీసీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తామని బీసీ డిక్లరేషన్ కమిటీ అడ్వైజర్ కత్తి వెంకటస్వామి అన్నారు. బీసీ డిక్లరేషన్లో పొందుపరిచే అంశాలపై సలహాలు ఇచ్చేందుకు బీసీ సమాజం అభివృద్ధి కోసం పోరాటం చేసే వివిధ సంఘాలు, ఆర్గనైజేషన్లను విద్యావంతులు, మేధావులతో రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ సమాజ అభివృద్ధి కోసం విద్యా, వైద్య, ఉపాధి, మహిళా, రాజకీయ సాధికారతతో కూడిన డిక్లరేషన్ ప్రకటించబోతాన్నామంటున్న కత్తి వెంకటస్వామితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సెప్టెంబర్ 17 తుక్కుగూడ విజయబేరి సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ తో పాటు వాళ్ళు డిక్లరేషన్లు, మేనిఫెస్టో కూడా ప్రకటించబోతుంది. ఇప్పటికీ బీసీ డిక్లరేషన్ కి సంబంధించి కూడా ఆ అంశాలు ఎలా ఉండదాని పైన కూడా బీసీ డిక్లరేషన్ కమిటీ వేసింది. కమిటీలో ఇప్పటికే సమావేశాలు కూడా జరిపింది. అయితే ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీసీ డిక్లరేషన్ కమిటీ అడ్వైజర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. బీసీ డిక్లరేషన్ కమిటీకి సంబంధించి ఇప్పటికే సమావేశం జరిగింది. రేపు సమావేశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది సమావేశం? యాక్చువల్లీ ఇప్పటికీ కమిటీ ప్రిపరేషన్ ముందు ఎక్కువ జరిగింది. దాని తర్వాత కమిటీ వేసిన తర్వాత ఇప్పటికీ ఒక సమావేశము, ఓపెన్ సమావేశం జరిగింది విత్ క్యాండిడేట్స్. అంటే బీసీ నుంచి ఎవరెవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళతో కలిపి మేము మీటింగ్ పెట్టడం జరిగింది. అందరి అభిప్రాయం మేరకు మేము ప్రధాన అంశాలు 4 అంశాలు మేము తీసుకున్నాం. ఒకటి, నెంబర్ 1 విద్య, రెండవది ఉపాధి అంటే ఉద్యోగం, ఉపాధి, మూడవది సంక్షేమం, నాలుగవది సాధికారత, రాజకీయ సాధికారత. ఈ 4 అంశాలు బేస్గా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఉండాలనేటువంటిది బీసీ డిక్లరేషన్ కమిటీ లాస్ట్ టైం జరిగినటువంటి మీటింగ్లో మేము దాని ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. ఇదే అంశాల విషయంలో సమాజంలో పనిచేస్తున్నటువంటి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. బీసీ సంక్షేమ సంఘం పేరుతోటి, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరుతోటి, బీసీ మేధావుల సంఘం పేరుతోటి, ఇట్లా అనేక ఆర్గనైజేషన్స్ ఈ సమాజంలో పనిచేస్తున్నాయి. పార్టీగా, రాజకీయ పార్టీలాగా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి మేము సమాజంలో కొన్ని పనులు చేయలేము. కానీ సామాజిక ఆర్గనైజేషన్స్ ఈ పనిని చాలా ముందుకు తీసుకెళ్తాయి. అసలు తెలంగాణ ఉద్యమంలో మీరు చూసినారు, సామాజిక సంస్థల ద్వారానే తెలంగాణ ఉద్యమం ఎక్కువ నడిచింది. అది తెలంగాణ లెక్చరర్ ఫోరం కావచ్చు, లేకపోతే తెలంగాణ ఎన్జిఓ సంఘం కావచ్చు, గెస్టెడ్ ఆఫీసర్ సంఘం కావచ్చు, లేకపోతే వివిధ ప్రజా సంఘాలు కావచ్చు. అదే రకంగా మేము విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది సోషల్ ఆర్గనైజేషన్స్, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా మేధావుల సంఘాలు, విద్యావంతుల వేదికల పేరుతోటి, బీసీ విద్యావంతుల వేదికల పేరుతోటి ఉన్నాయి. సో వీటన్నిటి యొక్క ఒపీనియన్స్ వాళ్ళు ఆల్రెడీ బీసీ డిక్లరేషన్ అని, లేకపోతే బీసీ సప్లాన్ అని, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. వారు బీసీ సప్లాన్ ఉండాలా, దాంట్లో ఈ అంశాలు ఉండాలని వారు మా పార్టీ కూడా సబ్మిట్ చేస్తున్నారు. ఆర్ కృష్ణయ్య గారు మొన్న మా మాణిక్రావు ఠాకరే గారికి వారు బీసీ సంక్షేమం తరఫున అప్పీల్ చేసినారు. అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గారు వారు కూడా మనకు కొన్ని సందేశం ఇచ్చింది. ప్రభంజన్ యాదవ్ అని మండల్ మహోద్యమం ఉంటుంది. తర్వాత తిరుమలి గారు, వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ తామర్దాస్ సావుకు ఒక నోట్ ఇచ్చిన లాస్ట్ ఎలక్షన్స్. సో ఇట్లా వాళ్ళ యొక్క ఆలోచనను మేము మా పార్టీ పరంగా ఆలోచించేది ఉంటుంది. దాంతోపాటు సమాజం నుంచి, గ్రాస్ రూట్ నుంచి ఏదైతే ఆలోచన ఉన్నదో అది మాకు చేరితే మేము దాన్ని బీసీ డిక్లరేషన్లో పెట్టడం, తద్వారా తర్వాత మా మేనిఫెస్టో కమిటీలో పెట్టడం, మేనిఫెస్టో కమిటీ అప్రూవల్ తీసుకొని రేపు రాబోయేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో బీసీలకు అభివృద్ధికి, బీసీల సాధికారతకు, బీసీల ఎంప్లాయ్మెంట్ కోసము, బీసీ మహిళల సమగ్ర అభివృద్ధి కోసము మేము కట్టుబడి ఉన్నామనేటువంటి విషయాన్ని సమాజానికి తెలియజేయడము, దానికి సంబంధించినటువంటి వాగ్దానాలను మేము బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టోలో పెట్టడం కోసము రేపు మధ్యాహ్నం, రేపు పొద్దున 11 గంటలకు, అంటే మేము గాంధీ భవన్లో పెట్టొచ్చు ఈ సమావేశం. మా సమావేశం గాంధీ భవన్లోనే పెట్టాము. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీ ఆఫీసులో మీరు రావేమో అని. సో అందువల్ల మేము సెంట్రల్ కోర్టులో, అది అధికారిక సమావేశమే, సెంట్రల్ కోర్టులో రేపు 11 o'clock పెట్టినాం. ఈ సంఘాలందరికీ కూడా ప్రత్యక్షంగా నేను, మిగతా మా పొన్నం ప్రభాకర్ గారు, దీని చైర్మన్ పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే అడ్వైజరీ కమిటీ అది చీఫ్ ప్యాటర్న్ గా హనుమంతరావు సాబ్ ఉన్నాడు, అలాగే పొన్న లక్ష్మయ్య గారు ఉన్నారు, అది మధు యాష్ గారు ఉన్నారు. వీళ్ళందరితో కలిపి మేము చర్చలు జరుగుతున్నాం. వీళ్ళందరి ద్వారా మేము మేధావులకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం. సో అదే రకంగా ఇప్పుడు 3-4 గంటలకు జాజుల శ్రీనివాస్ గారి ఆఫీస్ కూడా మేము వెళ్ళి వారిని ఆహ్వానించాలనుకున్నాం.
నిన్న మా సతీష్ గారు వెళ్ళి కృష్ణయ్య గారి ఆఫీస్ లో కలిసి వారిని ఆహ్వానించినారు. వాళ్ళ తరఫున ఒక ప్రతినిధి బృందం వస్తుందని చెప్పినారు. సో ఇట్లా నేను కూడా మాట్లాడుతున్నా, ఇండివిజువల్ ఇంటెలెక్చువల్స్ కూడా ఉన్నారు. రైట్. బీసీ డిక్లరేషన్ సంబంధించి ఉద్యోగ ఉపాధి అలాగే రాజకీయ సాధికారతలో బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించబోతుంది. ఇలాంటి అంశాలతో కూడా వచ్చే 17వ తేదీన డిక్లరేషన్ ప్రకటించబోతుంది. దానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అనుబంధాల సంఘాల చైర్మన్ కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, మేధావుల సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళందరితో పాటు రేపు చర్చ జరుపుకుని చర్చలో వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని బీసీల సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఉండబోతుందని కత్తి వెంకటస్వామి గారు చెప్తున్నారు. 100% మల్లేష్ తో కలిసి హరీష్ అమ్మాని సాయి.